ఫ్రెండ్స్ వెల్కమ్ టు చాందిని నిహా ఛానల్. ఈరోజు నేను చింత చిగురు వంకాయ కర్రీ చేయబోతున్నానండి. సో దాని ప్రాసెస్ చూపిపోతున్నాను. ఇదిగోండి పెద్ద పెద్ద సైజు 3 ఉల్లిపాయలు తీసుకోవాలి. చిన్న టమోటా, చిన్నది కాదు కొంచెం ఒక సైజు టమోటా తీసుకున్నాను. 50 రూపీస్ కండి ఈ చింత చిగురు. 1/2 కిలో వంకాయలు ఇవి కట్ చేసుకోవాలి. ఫస్ట్ బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ హీట్ అయింది. మనం ఇందాక ఆనియన్స్ పెట్టుకున్నాం కదా, సన్నగా కోసుకోవాలి. మరీ సన్నగా కాదు, ఒక మాదిరిగా కొంచెం ఇలా ఇలా సన్నగా కోసుకోవాలి. ఆనియన్స్ మొత్తం వేసేసుకోవాలన్నమాట. ఈ కర్రీలోకి ఆనియనే మంచి టేస్ట్ వస్తుందండి మనకి. చింత చిగురు ఎంత ఇంపార్టెంటో ఆనియన్ కూడా అంతే ఇంపార్టెంట్. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం పసుపు వేసుకోవాలండి. మంచిగా ఫ్రై అవుతున్నాయి. టమోటాలు కూడా సన్నగా కోసి పెట్టుకున్నాం కదా, ఒక టమోటా, దాన్ని కూడా వేసేసుకోవాలి. ఆనియన్ టమోటా మంచిగా ఫ్రై అయిందండి. మరీ అంత ఫ్రై అవ్వకూడదు, ఈ మాదిరి అయితే చాలు. ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా కోసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్ టమోటాతో వంకాయ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా నలుపుకోవాలండి. ఇలా నలుపుకుంటే ఏమవుతుందంటే ఈ చిగురులో ఉన్న పులుపు మొత్తం వస్తుంది అన్నమాట. సో అందుకే మేము కర్రీలో సాల్ట్ ఏమీ వేయలేదు. ఈ చింత చిగురులోనే సాల్ట్ వేసుకొని అలా నలుపుకున్నాము. చూసారా ఎంతున్న చిగురు ఎంత కొంచెం అయిందో అలా నలుపుకుంటే. 50% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కారం వేసుకున్నాము. 1 స్పూన్ కారం వేసుకున్నాము. ఇంకో 1/2 స్పూన్, 1.5 స్పూన్ కారం వేసుకున్నాము. వాటర్ అనేది వేయకూడదండి, ఓన్లీ ఆయిల్తోనే కుక్ అవుతుంది కర్రీ. కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం కర్రీ అయిపోయిందండి. ఫినిషింగ్ టచ్ ఏముంటుంది చెప్పండి, కొత్తిమీర. సో కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి, మరీ తక్కువ కాదు. 1 రవ్వ ఎక్కువ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి అన్నంలో వేసుకొని తినండి. ఎంత బాగుంటుందంటే కర్రీ సూపర్ ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు. పప్పు చేస్తారు, సో ఇది మీకు తెలుసో తెలియదు, అందుకే నేను ఒకసారి వీడియో తీసి పెడదాం యూట్యూబ్లో అని చెప్పి పెట్టాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. నా ఫేవరెట్ కర్రీ, నాకు బాగా ఇష్టం అన్నమాట. చింత చిగురు వస్తుందంటే ఒక 2-3 సార్లు తింటాను ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా? మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.